నమస్తే మైను స్వాగతం నా పేరు శేష్ కుమార్ వివరాలకి ఒంగోలు మినీ స్టేడియంలో ఆటోకం ఆంధ్ర క్రికెట్ సామగ్రిని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా 5 క్రీడాంశాలకు సంబంధించిన పరికరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. లోకేష్ గారు ఇప్పుడు బాగాలేదు, రెండోసారి తీసి పెట్టాం. మళ్ళీ అంటే డైరెక్ట్ గ్లౌజ్ చవడబడింది, మీకు జారిపోతాయి. ఇందే గ్లౌజ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. నేను 82 ఆడే పడుతుంది చూడండి. ఇలా స్టిక్లో ఏమున్నాయి అనేది చెక్కరింగ్ ఇచ్చేసారు సార్. ఓకే ఇవి వచ్చి వాలీబాల్ నెక్స్ట్ సార్ సరిపోలేదని చెప్పేసి పక్క రూమ్ లో కూడా అడ్జస్ట్ చేశాం సార్. ఇది కూడా క్రికెట్ కిట్ అక్కడ స్పేస్ లేకుండా ఇక్కడ కొంచెం పెట్టారా? కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్ 4 అండ్ వాలీబాల్ ఇది అయితే కదా. టెన్నికైట్ కూడా ఉందా? టెన్నికైట్ నార్మల్ గేమ్స్ డ్రింక్స్ వచ్చేసి నార్మల్ గేమ్స్ కూడా మనకి విలేజ్ లెవెల్లో ఆడుతుంది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ అయితే తర్వాత వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా చేయించాలి. లేదంటే ఇదైపోతుంది, పగిలిపోతుంది కదా. డిస్ట్రిబ్యూట్ చేసినాక అక్కడ కాన్సెంట్రీ లెవెల్లో ఇది ప్రొఫెషనల్లో బొమ్మలు లేదు. అవును సార్. అందరికీ ఒకటి పెట్టించారు. ప్రొఫెషనల్ బేసిక్ 2 ఒకటే పెట్టించారు. ఇది బట్ ఇది ప్రొఫెషనల్ అంటున్నారు. మొత్తం ఒకటే పంపించారు సార్. అందరికీ ఒకటే పంపించారు. ఒకసారి ఐటమ్స్ ఉన్నాయని ఒక ఫోటో, మంచి ఫోటో తీసి అందరికీ పెట్టలేదు. ఇప్పుడు మనం ఏం చేసి ఉన్నాం దీంట్లో? క్లోజింగ్ సెరమనీ. వాలంటీర్స్ నాట్ ఎలిజిబుల్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 20. శివనాగిరెడ్డి, మనోజ్ కుమార్ సార్. ఈదరా మన ఊరే? అవును సార్. మనోజ్ కుమార్ అవి ప్యాడ్ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఇంకొక ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమం ఆడుతాం ఆంధ్ర.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పల్లెలో నగరంలో గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది నవంబర్ 20 రోజు దీనికి కావాల్సిన రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి డీటెయిల్స్ చెప్పాలంటే ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఉంటున్న వాసులు మినిమం 15 years అండ్ అబవ్ ఉంటున్న ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. దీంట్లో మేల్, ఫీమేల్, సీనియర్ సిటిజన్స్ ఆర్ వికలాంగులు ఎట్లాంటి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామ వార్డు సచివాలయం పరిధిలో అక్కడ ఉంటున్న వాలంటీర్స్ ఈ ఆడుతాం ఆంధ్ర గురించిన విషయాలన్నీ కూడా అవగాహన సదస్సులు అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పిన కార్యక్రమం కూడా ఈ మనం ఒక వారానికి ముందు నవంబర్ 20th ముందే ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా దీనికి ఉంటున్న ప్రిపరేటరీ యాక్టివిటీస్, సో మనకు కావాల్సిన కోచెస్, పీఈపీడీస్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పల్లె వారీగా మనం మ్యాపింగ్ చేయడం జరిగింది. మనకి ఉంటున్న ఓవరాల్ గ్రామ వార్డు సచివాలయంలో దాదాపుగా 540 అండ్ అబోవ్ గ్రామంలో ఉన్నాయి అండ్ అరౌండ్ 200 మనకి అర్బన్ సచివాలయంస్ ఉన్నాయి. దీంట్లో ఈ సచివాలయం కింద ఎవరెవరు ప్రజలు ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళ మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కన్నా మండల్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. మండల్లో గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యున్సీకి వెళ్తారు, కాన్స్టిట్యున్సీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్తారు, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ వెళ్తారు. సో టోటల్గా 5 డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. దీనికి ముఖ్యంగా 5 మేజర్ డిసిప్లిన్ ఆఫ్ గేమ్స్ కూడా ఉంటుంది. ఒకటి ఈ నెట్స్ పెట్టి ఆడడంలో బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ ఉంటుంది. అది కాకుండా ఖోఖో, కబడ్డీ అండ్ క్రికెట్. సో దీస్ 5 డిసిప్లిన్స్ మనకి ప్రతి ఒక్క పల్లెల నుంచి స్టార్ట్ చేసి స్టేట్ లెవెల్ వరకు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన టీమ్ మేకింగ్ కూడా ఈ పల్లెలో ఉంటున్న గ్రామ వార్డు సచివాలయం ప్లస్ వాలంటీర్స్ వాళ్ళ సంస్థ ద్వారావే జరుగుతుంది. ఈ జిల్లాలో ఇదన్నీ మానిటర్ చేయడానికి జిల్లా లెవెల్లో కమిటీ పెట్టడం జరిగింది. దాంట్లో సిఇఓ స్టెప్ గారు ఉంటారు. ఇది కాకుండా ఒక స్పెషల్ ఆఫీసర్ ఎస్డిసి నారదముని గారు కూడా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. దాని కింద చీఫ్ కోచెస్ అండ్ ఆల్ ద డిసిప్లిన్ సంబంధపట్టిన అసోసియేషన్స్లో ఉంటున్న మెంబర్స్ కానీ ఈ సిఇఓ స్టెప్ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కంట్రోల్ అండ్ కమాండ్ పెట్టుకున్నారు. ఇది అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడానికి సిఇఓజెడ్పి, డిపిఓ, ఎస్సిపిఆర్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేషన్ కమిటీగా పెట్టి వాళ్ళని కూడా ప్రతి ఒక్క స్టేజ్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ అంటే మనకు కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్. ఇది స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చాలా క్వాలిటేటివ్గా సెలెక్ట్ చేసేసి ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కిట్స్గా విడగొట్టేసి విలేజ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో జరుగుతున్న నార్మల్ నాన్ ప్రొఫెషనల్ కిట్స్ సప్లై చేయడం జరిగింది. అది ఇవాళ ఇక్కడ స్పోర్ట్స్ మినీ స్టేడియంలో స్టోరేజ్లో ఎక్కడ పెట్టి ఉన్నారని కూడా ఇవాళ పర్యవేక్షణ చేసాము. అది అన్నీ కూడా క్వాలిటీ చెక్స్ కంప్లీట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. దెన్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ అండ్ అబోవ్ ఉంటున్న స్టేజెస్లో కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ వెళ్తున్న టీమ్స్ అందరికీ కూడా ప్రొఫెషనల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అంటే లెదర్ బాల్స్, వాళ్ళకి కావాల్సిన టోటల్ బాడీలో పెట్టుకున్న ప్రతి ఒక్క గార్డ్స్ అండ్ అదర్ గ్లౌజెస్, అదన్నీ కూడా హెల్మెట్స్, అదన్నీ కూడా ప్రొఫెషనల్ కిట్స్ పెట్టడం జరుగుతుంది. దీనిలో బోత్ ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళకి కావాల్సిన కిట్స్ కూడా వెడగొట్టేసి పెట్టడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అన్నీ కూడా ప్రాపర్ స్మూత్గా వెళ్ళడానికి ట్రైన్డ్ పీపీడీస్ అందరూ కూడా మనకి ప్రతి ఒక్క గేమ్కి తెలిసిన వాళ్ళు ప్లస్ రీజన్ వారీగా వాళ్ళకి మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మండల్ లెవెల్లో ఎంఆర్ఓస్ అండ్ ఎంపీడీఓస్ ఇది రెండు కూడా వాళ్ళు బోత్ ఈక్వల్గా సపోజ్ 10 విలేజెస్ ఉంటే 5 విలేజెస్ ఎంఆర్ఓ అండ్ 5 విలేజెస్ ఎంపీడీఓని వెడగొట్టేసి వాళ్ళ కింద సచివాలయం సిబ్బందులు ప్లస్ పీఈపీడీస్తో చేస్తారు. దీనిలో ముఖ్యంగా ప్రతి ఒక్క సచివాలయంలో ఒక 10 స్పోర్ట్స్ వాలంటీర్స్ కూడా అపాయింట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. దే ఆర్ నథింగ్ బట్ ద లోకల్ యూత్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. సో వాళ్ళు ఈ పీఈపీడీస్కి అసిస్ట్ చేస్తారు. అక్కడ ఉన్న గ్రౌండ్ ప్రిపరేషన్స్ కానీ, అక్కడ ఉంటున్న ఈ మ్యాచ్ ఆర్గనైజేషన్స్ కానీ, స్కోరింగ్ కానీ, దీనిలో అన్నీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నేను చెప్పిన 5 కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్పోర్ట్స్. అక్కడ లోకలీ ట్రెడిషనల్ ఏ స్పోర్ట్స్ ఉంటే కూడా అది ఆడుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెనికైట్, ఆర్ ఎనీ రన్నింగ్ రేస్ కానీ ఆర్ సైక్లింగ్ రేసెస్ కానీ ఇట్లాంటి రేసెస్ కూడా
లోకల్ విలేజెస్లో వాళ్ళకున్న సెంటిమెంట్ ప్రకారము అది పెట్టుకోవచ్చని కూడా ఈ ఆర్గనైజ్ కమిటీకి చెప్పడం జరుగుతుంది. సో బేసికలీ ఈ ఎంటైర్ కార్యక్రమం, ఈ ఆడుతాం ఆంధ్ర కార్యక్రమము ప్రజలందరినీ ఒకసారి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేసి వాళ్ళకుంటున్న బేసికల్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేయడానికి కోసము ఈ ఒక ప్రయత్నము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పర్టికులర్ కార్యక్రమం చాలా ప్రయారిటీ ఇచ్చేసి చేసిన వలన ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం కాకుండా ప్రజాప్రతినిధులు యాజ్ వెల్ as గ్రామ పెద్దలు అండ్ నగరంలో ఉంటున్న లీడర్సు అండ్ ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా దీనిలో భాగస్వామ్యం చేసి ఇది ముందుకు తీసుకెళ్తున్నా కోరుతున్నాను. ఈ కార్యక్రమం 20th నవంబర్ రిజిస్ట్రేషన్స్ మొదలు పెట్టేసి దెన్ December 15th ఈ కార్యక్రమం మనకున్న మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. January 25th వరకు ఈ పర్టికులర్ మ్యాచెస్ అన్నీ కూడా ఫైనల్స్ వరకు కంప్లీట్ అవుతుంది. January 26th రిపబ్లిక్ డే రోజున ముఖ్యమంత్రి గారు దీనిలో విన్ అయిన స్టేట్ లెవెల్లో వచ్చి విన్ అయిన టీం అందరికీ కూడా క్యాష్ ప్రైజెస్, మెడల్స్ అండ్ ట్రాఫీస్ వైజాగ్లో ఇవ్వడానికి ఉన్నారు. కింద స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు ఎవరు వచ్చారో, మండల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు ఎవరు వచ్చారో వాళ్ళకు ఉంటున్న క్యాష్ ప్రైజెస్, ట్రాఫీస్ అన్నీ కూడా మన జిల్లా స్థాయిలో ఉంటున్న కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆర్ మండల్ లెవెల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దీంట్లో మనం మంచి స్పోర్ట్స్ టాలెంట్స్ ప్రతి ఒక్క పల్లెల నుంచి, అర్బన్ నుంచి మనం ఐడెంటిఫై చేయడానికి ఉన్నాము. అది మాత్రం కాకుండా గతంలో స్పోర్ట్స్ ఆడాము, ఇప్పుడు అన్నీ కూడా వివిధ పనిలో వచ్చేసి అదన్నీ మర్చిపోయిన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మళ్ళీ వాళ్ళకు ఉన్న ఆ స్పోర్ట్స్ స్పిరిట్ మళ్ళీ తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతాను. ఇది చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడానికి కూడా కోఆర్డినేషన్స్ మీటింగ్స్ కానీ, అది కింద స్థాయిలో రివ్యూ మీటింగ్ కానీ, అది కంట్రోల్ కమాండ్ కానీ పెట్టుకొని అప్పటికప్పుడు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా కోరిక ఏమంటే ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంకి పార్టిసిపేట్ చేసేసి దీన్ని ముఖ్యంగా ఇది ఆర్గనైజ్ కమిటీకి భాగస్వామ్యం చేస్తే ఖచ్చితంగా ఇది విజయవంతంగా చేయడానికి అన్ని ఏర్పాటు చేయవచ్చు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ క్యాంప్ వేసి తప్పించుకోవడానికి మెడికల్ రిపోర్ట్ అడ్డం పెట్టుకుని ప్రయత్నిస్తున్నారని వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల అశోక్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యాదాల అశోక్ బాబు, వైద్య విభాగం జోనల్ అధ్యక్షులు డాక్టర్ జీవన్, అధికార ప్రతినిధి డాక్టర్ మాదాసి వెంకయ్య, ఒంగోలు కార్పొరేషన్ వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ మణిబాబు తదితరులు బాగున్నారు. రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడిని మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్లో ఆయన నిందితుడిగా జైలుకి వెళ్ళడం జరిగింది. ఆయనకు అనారోగ్య కారణాల వల్ల కంటి ఆపరేషన్ గురించి, అదేవిధంగా స్కిన్ ప్రాబ్లము, హార్ట్ కంప్లైంట్, ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్లు ద్వారా ఆయన మెడికల్ గ్రౌండ్స్లో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఆయన తర్వాత 2వ తారీఖు ఈ నెల 2వ తారీఖు హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్స్లో ఎవాల్యుయేషన్ గురించి, అంటే ఆయన ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని ఎవాల్యుయేట్ చేయించుకోవడానికి అక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన కంప్లైంట్స్ చెస్ట్ పెయిన్, గుండెల నొప్పి, తర్వాత గుండె దడగా ఉంది, పైకి లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి, గిడ్డినెస్, తర్వాత అంటే ఇంకా మిగతా ఇచ్చింగ్, స్కిన్ ప్రాబ్లమ్స్, అట్లా ఆ ప్రాబ్లమ్స్తో ఆయన ఏఐటీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది 2వ తారీఖు ఈ నెల. కానీ ఏఐటీ హాస్పిటల్ అనేది ఒక మనకి హైదరాబాద్లో మంచి ఫేమస్ హాస్పిటల్. కానీ ఆయన ఎట్లాగైతే వ్యవస్థలు మేనేజ్ చేయగలరని అందరికీ తెలుసు, హాస్పిటల్ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి ఆయన
ఇచ్చినటువంటి రిపోర్టు, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూసినట్టయితే అది ఎంత ఫేక్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ 2017 నుంచి ఆయనకు హార్ట్ కంప్లైంట్ ఉంది. అమెరికాలో మేయో హాస్పిటల్లో, మేయో క్లినిక్లో 2017లో 19లో ఆయన చెకప్ చేయించుకోవడం జరిగింది అని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది. అందులో ఆయన ఆ రిపోర్ట్స్లో ఏమి ఇచ్చారంటే హైపోథెటిక్ ఎఫైకల్ కార్డియోమయోపతి అనేటువంటి ఒక హార్ట్ కంప్లైంట్ డిసీజ్ ఉంటుందని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేశారు అమెరికాలో. తర్వాత కూడా ఆయన చెకప్ చేయించుకోవడం జరిగింది రైల్వేలో కొన్ని సార్లు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎట్లా ఉందంటే అన్ని తప్పు కరెక్ట్గా ఉన్నాయి. హైపోథెటిక్ ఎఫైకల్ కార్డియోమయోపతి అంటే దానిలో ఈసీజీలో ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. ఈసీజీ నార్మల్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఏఐజీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇచ్చినటువంటి రిపోర్టులో ఈసీజీ ఫైండింగ్స్ నార్మల్, ఎకో కార్డియోగ్రఫీ అంటే స్కానింగ్ చేశారు. అందులో హార్ట్ పంపింగ్ ఎంత ఉందో మెన్షన్ చేయలేదు. కనీసం హార్ట్ పంపింగ్ రెసిస్టర్ ఫ్రాక్షన్ అనేది ఎంత ఉంది, ఎంత పర్సెంట్ ఉంది అనేది మెన్షన్ చేయాలి. అది ఇంపార్టెంట్ ఇవ్వలేదు. తర్వాత హార్ట్ ఎఫెక్ట్స్ అంటే గుండె చివరి భాగంలో అండరం పెరుగుతుందని ఇచ్చారు. అది వాల్స్, గుండెకు ఉండేటువంటి వాల్స్ ఏ వాళ్ళు ఎలా మూవ్మెంట్ జరుగుతుంది అనేది ఎకో కార్డియోగ్రఫీలో ఇవ్వాలి. అది కూడా మెన్షన్ అయిపోయింది. తర్వాత మోడరేట్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని ఇచ్చారు డయాగ్నోసిస్. కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎకో కార్డియోగ్రఫీలో అసలు కనుక్కోలేదు. అది మరి అదీగాక ఇంకో విషయం ఏంటంటే ఆయన చంద్రబాబు గారు అడ్మిట్ అయినటువంటి వార్డు గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డు. ఆయన కార్డియాలజీ, ఆయన కంప్లీట్ కార్డియాలజీలో ఉన్నప్పుడు కార్డియాలజిస్టు ఏఐజీ హాస్పిటల్లో పెద్ద ఫేమస్ డాక్టర్ గారు సోమరాజు గారు ఉన్నారు. వాళ్ళ టీం ఉంది, బ్రహ్మాండమైనటువంటి టీం ఉంది ఏఐజీ హాస్పిటల్లో కార్డియాక్స్. కానీ వాళ్ళు ఎవరు చూసినట్టు కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆయన యొక్క హార్ట్ కండిషన్ ఎలా ఉంటుంది కానీ ఏ మాత్రం దానిలో లేవు. ఏదో రొటీన్గా ఎక్కువ చేశారు, ఎక్కువలు అన్ని తప్పులు తరిగి ఇచ్చారు రిపోర్టు. మోడరేట్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, కరోనరీ ఆర్టరీస్ గురించి ఎక్కువలో ఇచ్చేసారు వాళ్ళు. అంటే సిటీ అనేది లేదు, కరోనరీ యాంజియోగ్రాఫీ లేదు, దాంట్లో అది కూడా అట్లా ఆయన అడ్మిట్ అయింది చెస్ట్ పెయిన్ అయితే చెస్ట్ పెయిన్ గురించి డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేయకుండా 3వ తారీఖు డిశ్చార్జ్ చేశారు. ఆయన మళ్ళీ వెంటనే అలీ ప్రసాద్ గారు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కంటి హాస్పిటల్లో ఆయన కంటికి చికిత్స ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ కంటి ఆపరేషన్కి హార్ట్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ ఇవ్వాలి. అది ప్రాపర్గా ఇక్కడ గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డులో అడ్మిట్ అయినందువల్ల వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయలేదు. తర్వాత 2019లో సిటీ యాంజియోగ్రామ్ అంటే యాంజియోగ్రామ్ని సిటీ స్కాన్ ద్వారా లేటెస్ట్గా చేస్తున్నారు. అది ఆ టెస్ట్ 2 సార్లు చేశారు ఆయనకి చంద్రబాబు గారు. అంటే ఈ రిపోర్ట్లో చూసిన తర్వాత ఎంత ఫాల్స్గా ఉంటుంది అనేది తెలియజేయడానికి మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలు ఏ రకంగా మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఏ రకంగా తప్పుడు ప్రచారం చేసుకోగలుగుతున్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఆయన 14,000 వాళ్ళల్లోనూ ఇదే ఫేకే. ఇప్పుడు కూడా చివరికి ఆయన ఆరోగ్య పరిస్థితులకు కూడా ఫేక్ రిపోర్ట్ తోటి, ఫేక్ న్యూస్ తోటి ఆయన మెడికల్ మెయిల్ చేసుకోవడం, దానికి ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేయడం, దీన్ని తీవ్రంగా వైద్య విభాగం తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాం. నేను డాక్టర్ అశోక్ అండి, ఏపీ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ని. స్కిల్స్ క్యాంప్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా బెయిల్తో రిలీజ్ అవ్వడం జరిగింది. ఆయన బెయిల్ ఎందుకు ఇచ్చారంటే ఆయన కంటి సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయని, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం వల్ల తనకు బెయిల్ ఇవ్వడం జరిగింది.
బెయిల్ ఇచ్చిన వెంటనే ఆయన భారీ ఊరేగింపుతో 18 గంటలు సుమారు ఈవెన్ హైదరాబాద్లో కూడా కేసు వేయడం కూడా ఆయన జరిగింది. వచ్చిన వెంటనే వాళ్ళకి ఇష్టమైనటువంటి హాస్పిటల్ అయినటువంటి ఏఐజీ హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గత 10 సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్సే. ఆయన గత అమెరికాలో వెళ్ళినప్పుడు 2017 నుంచి 2019లో ఆయనకు అప్పుడు సేమ్ సివియర్ కార్డియాక్ మయోపతి ఒకటేను, తర్వాత కరోనరీ ఆర్టరీ డిసీజ్, తర్వాత ఈ వెట్రిలిగో, తర్వాత ఈ కాన్స్టిపేషను, తర్వాత ఇది షుగర్ డయాబెటీస్ మెలిటిస్, టైప్ 2 డయాబెటీస్ మెలిటిస్, ఈ రకాలైనటువంటి 5 రకాలైనటువంటి డిసీజెస్ ఆయనకు అప్పుడే ఉన్నాయి. ఈ డిసీజెస్కి మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. ఆ తర్వాత ఆ మెడికల్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్స్ అక్కడ జైల్లో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇస్తున్నారు. తనకి స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్కిన్ డాక్టర్ వెళ్తున్నాడు. తర్వాత ఆయనకి కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వాళ్ళ ఇంటి నుంచే కదా ఫుడ్ వస్తుంది. వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా మంచి ఫుడ్ వస్తుంది, మంచి మెడిసిన్స్ వెళ్తున్నాయి. తర్వాత వాడు వచ్చాడు, ఏఐజీ హాస్పిటల్లో చేయించుకున్నాడు. ఏఐజీ హాస్పిటల్ చేసినప్పుడు రిపోర్ట్ చూసినప్పుడు ఈసీజీ నార్మల్గా ఉంది, ఆ 2D ఎక్కువ నార్మల్గా ఉంది. అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు అది ఎట్లా నమ్ముతారు? దీనికి నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు పర్యవేక్షణలో దీన్ని మరీ ఇంకొకసారి డయాగ్నోసిస్ చేయాలి. లేకపోతే ఒక కంటి ఆపరేషన్ చేశారంటే కార్డియాక్ ప్రాబ్లం ఉంటే కంటి ఆపరేషన్ చేయరండి. ఎక్కడైనా మీరు చూడండి, కార్డియాక్ ప్రాబ్లం కానీ ఉంటే కంటి ఆపరేషన్ చేయరు, కానీ ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడే సార్ చెప్తున్నాడు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అంటున్నారు. దీనికి సంబంధించిన కార్డియాలజీ డాక్టర్ చూసినట్టుగా ట్రీట్మెంట్ చేసినట్టుగా లేదు. ఇవన్నీ ఫేక్ లాగా మాకు అనిపిస్తున్నాయి కనుక దీన్ని మేము ఒక వైద్య విభాగం తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇది ప్రాపర్గా మెడికల్ బోర్డు దీన్ని కంప్లీట్గా డయాగ్నోసిస్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా దీన్ని డయాగ్నోసిస్ చేసి దీన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మా వైద్య విభాగం తెలియజేస్తుంది. ఏదైనా మీకు చిన్నప్పుడు స్కూల్ రీఓపెనింగ్ టైంలో స్కూల్కి వెళ్ళకూడదు అన్న సందర్భంలో మనం ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం, నాకు కట్టులకు ఉంది అని చెప్పి తప్పించుకుంటానికి. అలాగే ఇది కూడా సింపుల్గా ఫ్యాబ్రికేట్ చేస్తానికి తప్పించుకోవడానికి ఆయన చేస్తున్న నాటకం అది మనందరికీ తెలుసున్నది. సో నాకున్న అండర్స్టాండింగ్ బట్టి ఆ రిపోర్ట్స్ బట్టి ఏమైందో చూస్తే ఆయన ఉన్న ప్రాబ్లమ్స్ వేరు, ఆయన తీసుకున్న ట్రీట్మెంట్ వేరు. సో ఒకదానికి ఒకదానికి సింక్ అవ్వట్లేదు. సో దాంట్లో గమనిస్తే ఆయనకి జూన్లో ఒక క్యాటరాక్ట్ సర్జరీ అయింది. తర్వాత 1 మంత్లోనే సెకండ్ సర్జరీ చేయించుకోమని ఆయన చేయించుకోలేదు. సో ఆబ్వియస్లీ ఆ గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా నన్ను ఎప్పుడో లోపల వేస్తే నేను ఆ గ్రౌండ్స్ మీద బయటకు వస్తాక ఆయన దాన్ని వాడుతుందానికి ఆ సర్జరీ చేయించుకోలేదు అనుకున్నాను. సో ఆ జైల్లోకి వెళ్ళగానే రిమాండ్లో ఉండగానే ఆయనకి సైట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి దాన్ని ప్రొజెక్ట్ చేసి క్యాటరాక్ట్ సర్జరీ కోసం రిలీజ్ చేశారు. సరే, ఆ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. దాన్ని కూడా ఫస్ట్ 2 వీక్సే ఒక ఇంపార్టెంట్ పీరియడ్. ఫస్ట్ 2 పీరియడ్స్ తర్వాత క్యాటరాక్ట్ సంబంధించి కంటి గురించి మర్చిపోవచ్చు. ఆయనకున్న ప్రాబ్లం ఏంది, లాంగ్ టర్మ్ డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో దాని తగ్గట్టే ఇప్పుడు ఆయన కాన్స్టిపేషన్ ఉంది. కాన్స్టిపేషన్ డయాబెటీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ కాన్స్టిపేషన్, అంటే దాని పార్ట్ అండ్ పార్ట్స్లో డయాబెటీస్ అది. సో దాన్ని మనం ఒక జబ్బు రూపంలో చూడాల్సిన పని లేదు. ఆయన మిడిల్ పేషెంట్ అది తెలిసిందే, దాని పేరెంట్స్ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లం ఉన్నాయి. ఆయన ఏజ్కి నార్మల్గా చంద్రబాబు నాయుడు గారి పేరు పక్కన పెట్టి ఆయన ఏజ్ ఉన్న ఏ మంచి టెస్టులు చేసినా ఆయనకున్న కంప్లైంట్స్ అని ఆయన కూడా మిగతా అందరూ XYZకి ఆ ఏజ్ వాళ్ళకి అందరికీ ఉంటాయి. దాన్ని బోధత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిజంగా ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కావాలనుకున్నా కూడా నిజంగా ఆయన లోపల ప్రాబ్లం ఉంటే కూడాను ఒక డేలో ఎవరు డిశ్చార్జ్ చేయరు. డిశ్చార్జ్ చేశారంటేనే ఆయన ఏం ప్రాబ్లం లేదని ఇండైరెక్ట్గా కూడా ఎవిడెన్స్ ఇస్తారు. సో దీంట్లో కొంతమంది మీరు అడుగుతున్నారు డాక్టర్స్ అమ్ముడు పోయారా, హాస్పిటల్ అమ్ముడు పోయిందా, మీరందరూ డాక్టర్స్ కదా అని. అవన్నీ కాదండి. మీకు ఏమైనా ఆర్థోపెడిక్ ప్రాబ్లం వస్తే నా దగ్గరికి మాత్రమే వస్తారా మీరు? మిగతా ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళరా మీరు? ఎందుకు వెళ్ళరు? హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నారు? యూఎస్కి ఎందుకు వెళ్తున్నారు? ఒకరికి ఒక నమ్మకం. దాంట్లో డాక్టర్ అమ్ముడు పోయడం లేకపోతే ఏదో ఫ్యాబ్రికేట్ చేశారని చెప్పడం తప్పు. అది మీరు ఆ మాట అనకూడదు, ఆయన అన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ టెస్ట్లన్నీ కూడాను ఫ్యాబ్రికేట్ కాకపోయినా కూడా ఆయన ప్రాబ్లం లేదని ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు వచ్చిన అండర్స్టాండింగ్ అంటే ఒక రోజు డిశ్చార్జ్ చేశారు. సో ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని అయితే ఆయన పేరు నాకు తెలిసి ఎక్స్టెన్షన్ రాదు. వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేట్ చేసి, అంటే కోర్టులో ఉన్న జడ్జిలు కానీ మన తరఫు నుంచి లాయర్లు కూడా దీనైతే ఖచ్చితంగా ఖండించి దీనికి స్పెషల్గా ఒక మెడికల్ బోర్డు తయారు చేసుకొని, మెడికల్ బోర్డులో పార్టీకి అతీతంగా అందరూ ఉంటారు. ఈ పార్టీ వాళ్ళే ఉంటారు,
వైసీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ప్రయాణం రేట్ చేస్తారని కాదు. గవర్నమెంట్ మెడికల్ బోర్డులో ప్రతి పార్టీ నుంచి పార్టీకి అతీతంగా డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఒక జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు. దాన్నే నాకు తెలిసి బేస్ చేసుకొని కోర్టులో ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు. నేను ఇప్పుడు మన ప్రైవేట్ ప్రాక్టీషనర్ని, నేను నా దగ్గర ఒక మెడికల్ సర్టిఫికేట్ కోసం వచ్చినప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తే దాన్ని కొన్ని ఆఫీసర్స్ ఒప్పుకో, దాన్ని గవర్నమెంట్ డాక్టర్ ఎండోర్స్ చేస్తే కానీ ఒప్పుకోరు. సో అలాగే ఈ కేసులో కూడాను నాకు తెలిసి మెడికల్ బోర్డు ఒకటి ఫామ్ చేసి దాని రిపోర్ట్ ఖచ్చితంగా కోర్టు తీసుకొని దాని అనుగుణంగా రేపు మళ్ళా తీర్పు ఉంటుంది. ఈ మెడికల్ రిపోర్టు, నా పేరు డాక్టర్ మణిబాబు, జాలాని మణిబాబు, నగర వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడిని. మేము ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది ఏంటంటే, ఇచ్చిన ఏఐజీ ఇచ్చిన హెల్త్ బులెటిన్ రిపోర్ట్లో ప్రజెంట్ ప్రతిపక్షం నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితికి పొసగట్లేదు అనమాట. ఈరే రిపోర్టు ప్రకారం అయితే ఆయన ప్రజాబాహుళ్యంలోనికి రావడానికి కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ఈ రిపోర్టు బేస్ చేసుకుంటే ఆయనకి బయటకు కూడా ప్రజలు ఆయన మనమంతా ఏం కోరుకున్న ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి అందవలసిన హక్కులు హక్కుల ప్రకారం వారికి ఉన్న హక్కులు ఎక్కడ పరిరక్షించబడాలి, వాటికి ఎక్కడ ఉల్లంఘన జరగకూడదు. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అంటే ప్రముఖ న్యాయస్థానం ఏం చేసింది, ఆయనకి బెయిల్ ఇచ్చి, టెంపరీ బెయిల్ ఇచ్చి ఆయనకి వైద్య సేవలు చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తనకి ఇష్టమైన హాస్పిటల్లో చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అది కంటి గురించి ఇక్కడ చెప్పిన వాటిలో ఏంటంటే యాంజియో చేసామన్నారు. యాంజియోలో కాల్షియం స్కోరు 116 అన్నారు. మొదట్లో 916, తర్వాత అది 1611గా తర్వాత చెప్పారు. ఈ స్కోర్ అనేది వెసల్కి బయట ఉండవచ్చు, లోపల ఉండవచ్చు. బయట ఉంటే పెద్ద ప్రమాదం కాదు. సరే, అలా అంత స్కోర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ కూడా చేసినట్లుగా అక్కడ రిపోర్ట్ ఉంది. లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీలో మోడరేట్ బ్లాక్ ఉన్నట్టుగా తెలియజేశారు. మోడరేట్ నుంచి సివియర్ బ్లాక్ ఉన్నప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తికైనా కూడా డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తారంటే, మీరు ఇట్లుంటే ఇబ్బంది అండి, స్టంట్ వేసుకోవాలని చెప్తారు. విఐపి కాబట్టి ఖచ్చితంగా ఆ డయాగ్నోసిస్కి స్టంట్ అనేది వేసి ఉండాలి. అది జరగలేదు. తర్వాత అంబులెన్స్ గురించి, ఒక వ్యక్తి జనబాహుళ్యంలోకి రావాలి అంటే మామూలుగా తిరగటానికే ఎప్పుడు ఒక మెడికల్ పర్సన్, ట్రైన్డ్ పర్సన్, ఒక డాక్టర్, ఒక అంబులెన్స్ పక్కనే ఉండాలి అని చెప్పడం వల్ల జనబాహుళ్యంలోనికి ఎలా వెళ్ళగలుగుతారు? దీని కౌంటర్గా మనం చూసినట్లయితే చంద్రబాబు గారు తను అరెస్టుకు ముందు చేసిన ప్రచారాల్లో కానీ, తను బస్సులు ఎక్కటము, మెట్లు ఎక్కటము, నేను ఫిట్గా ఉన్నానని తెలియజేయటము, ఇవన్నీ మంచిదే. ఆయన హెల్తీగా ఉండాలి, ప్రజల్లోకి రావాలి, మచ్చలేని మనిషిగా తను నిరూపించుకోవాలి అని మనం కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలో నాగుల సందర్భంగా స్థానిక రంగాల చెరువు వద్ద పుట్ట వద్ద మహిళా బుద్ధులతో క్రికెట్లాడింది. ఈ సందర్భంగా పలువురు మహిళా బుద్ధులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎవరు కాదరిపోయి ఉందా? ఉండమ్మా
మురళీకృష్ణ శాస్త్రి ఇక్కడ గత 100 సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందిన పుట్ట రంగారెడ్డి చెరువు దగ్గర వేంచేసి ఉన్న పుట్ట 100 సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధి చెందింది నాగేంద్ర స్వామి పుట్ట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారి వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ యొక్క నాగేంద్ర స్వామి అందరికీ కొంగు బంగారమై వారి మనోవాంఛలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతున్నది. అలాగే సంతానం లేని వాళ్ళందరికీ కూడా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏదైనా సరే గ్రహ దోషాలు, కాలసర్పదోషము, కుజదోషము ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అలాగే ఈ యొక్క నాగుల చవితి విశేషంగా 100 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఈ యొక్క పుట్టని ఇవన్నీ కూడా నిర్వహణ అయినాబత్తిన కుటుంబీకులు అయినాబత్తిన వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క పుట్టని ఎంతో అభివృద్ధి చెందించారు. అలాగే అర్చకులుగా మేము కూడా అందరికీ కూడా సేవలు చేస్తున్నాము. అందరికీ కూడా ఈ విధంగా ఈ పుట్ట ఎంతో వైభవంగా గత 100 సంవత్సరాల నుంచి బాగా పూజలు అందుకుంటున్న అభిషేకాలు, పూజలు అన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులు ఈరోజు నా పేరు సరళ, మేము చెన్నై నుంచి వస్తున్నాను. నాగుల చవితి అనేది అందరూ చేసుకునే పండుగ. ఈరోజు చేస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలుస్తున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. అన్నిటికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యామిలీ ఫుల్గా సంతోష సౌభాగ్యంతో కలిసి ఉంటారు. ఒకే రోజు ఉంటే బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆశీస్సులు వాళ్ళు బాగుంటుంది. ఆయన పుట్టినరోజు రోజు నాగుల చవితి రోజు పుట్టినరోజు చేసుకుంటే మంచిది. అది మా ఆశీర్వాదం. నా పేరు స్వర్ణలత. ఇది నాగుల చవితి పండగ పుట్టగా మామూలు పిల్లలు పుట్టినందు వాళ్ళకు పెళ్ళిళ్ళు త్వరగా కావాలని చెప్పి ఏదైనా తొందరగా కార్యక్రమాలు జరగాలని చెప్పి కోరుకుంటూ చేసుకుంటారు. పూజ చేసుకుంటే మంచిదని చెప్పి చేసుకుంటారు. వస్తాం ప్రతి సంవత్సరం ఇదే టైంలో ఈ స్వామికి వస్తాం. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.